లోక్సభ ఎన్నికల ఫలితాల జోష్ను బీజేపీ కంటిన్యూ చేయనుందా? ఢిల్లీలోనే కాదు గల్లీలోనూ పార్టీని బలోపేతం చేయడానికి బీజేపీ ఎలాంటి స్కెచ్ వేస్తోంది? ఢిల్లీలో గద్దెనెక్కిన కాషాయ పార్టీకి గల్లీలో గెలుపు సాధ్యమేనా? బీజేపీ కార్యవర్గ సమావేశంలో చర్చించే అంశాలేంటి? కమలం పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీ లోకల్ బాడీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ను సమాయత్తం చేయడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకుని కాషాయ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించబోతోంది. ఈ నెల 12న హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ప్రాంతంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ముందుగా పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. కోర్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ నేతలు ప్రకటించనున్నారు. ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కానున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలంగా ఉంటేనే తెలంగాణలో అధికారం సాధించడం ఈజీ అవుతుందని గుర్తించిన కాషాయ పార్టీ అగ్రనేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. 8 లోక్సభ స్థానాల్లో విజయం సాధించిన తెలంగాణ బీజేపీ కేవలం ఢిల్లీలో గెలిచే పార్టీయే అనే ముద్రను తొలగించుకొని గల్లీలో కూడా సత్తా చాటాలని కమలనాథులు భావిస్తున్నారు. రాబోయే 6 మాసాల వ్యవధిలోనే పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14% పైగా ఓట్లు, 8 అసెంబ్లీ స్థానాలను సాధించిన బీజేపీ 2024 పార్లమెంటు ఎన్నికల్లో 35% పైగా ఓట్లు, 8 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని తిరిగి లోకల్ బాడీలో సాధించడం బీజేపీ ముందున్న పెద్ద సవాల్. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఎలా సీరియస్గా పనిచేశామో అలాగే పనిచేస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కావాలంటే స్థానిక సంస్థల్లో బీజేపీకి ప్రాతినిధ్యం దక్కాలని పార్టీ వర్గాలు కోరుకుంటున్నాయి. వీలైనన్ని సర్పంచులను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను, మున్సిపల్ కౌన్సిలర్లను, చైర్మన్లను గెలిపించుకోవాలని బీజేపీ ఈ దఫా సీరియస్గా ప్రయత్నం చేయనున్నట్లుగా పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అయితే తెలంగాణలో అధికారంలోకి రావాలంటే సంస్థాగతంగా పార్టీని బలోపేతం అయితేనే సాధ్యమవుతుందనే భావన పార్టీ నేతల్లో కలుగుతుందట. అందుకే స్థానిక సంస్థల్లో బీజేపీ సత్తా ఏంటో చాటే టైం వచ్చిందని పార్టీ నేతలు భావిస్తున్నారట. కార్యవర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్గా తీసుకొని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో 8 ఎంపీ స్థానాల్లో గెలిచిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబుతూ మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఎలాంటి పోరాటాలు చేయాలనే దానిపై కూడా రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. మొత్తానికి లోకల్ బాడీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలని కమలం పార్టీ యోచిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో ఢీ అంటే ఢీ అనే ఫైట్ చేయాలని భావిస్తోంది. మరి కార్యవర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయాలను సీరియస్గా నేతలు క్షేత్రస్థాయిలో అమలు చేస్తారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని బీజేపీ చేరుకుంటుందా? వేచి చూడాలి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, చెప్పండి, బీజేపీని ఇంకా సంస్థాగతంగా గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారు?
జత మొత్తానికైతే ఈ నెల 12న హైదరాబాద్ లోనే ఇక్కడ శంషాబాద్ ఏరియాలో కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికైతే బీజేపీ ఆ దిశగా అయితే అడుగులు వేస్తుంది. మొత్తానికి కోర్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద రాష్ట్ర కార్యవర్గంలో సమావేశం ఉండబోతుంది. అంటే కోర్ కమిటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, వాటి మీద ఇంకా ఏమేమి చేయాలి అనే దాని మీద ఈ సమావేశాలు ఉంటాయి. ముఖ్యంగా దీనికి బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్, అదేవిధంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన హాజరవుతారని చెప్పేసి ప్రస్తుతం బీజేపీ వర్గాల నుంచి మనకు తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ బీజేపీకి వచ్చినటువంటి మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికల కన్నా పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ ఓటు షేరింగ్ శాతాన్ని పెంచుకోవడం, లేదా అర్బన్ ఓటింగ్ పెంచుకోవడం, లేదా హిందుత్వం ఎక్కువగా ఉన్న ఓటింగ్, లేదా కాస్త ఎడ్యుకేటెడ్ ఎక్కువగా ఉన్న చోట ఓటింగ్, అంటే బీజేపీకి పడే ఓటింగ్ అంతా ఒక వర్గానికి సంబంధించి, అంటే ఒక ఏదైతే చదువుకున్న వాళ్ళు, లేదంటే కాస్త అక్కడ ఉన్నటువంటి దాంట్లో హిందుత్వ భావజాలం ఎక్కువగా ఉండడం, రైట్ భావజాలం ఎక్కువ ఉండడం, సో ఇలాంటి వాళ్ళే ఎక్కువగా ఓటు వేస్తారు. రూరల్ లో అయితే బీజేపీకి అంత పట్టు లేదు అనేది మొదటి నుంచి వినిపించే మాట. అయితే ఈసారి అనూహ్యంగా బీఆర్ఎస్ ఓటింగ్ అంతా తన వైపు తిప్పుకొని 35% పైగా ఓటు సాధించడం అనేది బీజేపీ ఇంతవరకు తెలంగాణలో సాధించిన విజయాల్లో అతి గొప్ప విజయంగా మనం చూసుకోవచ్చు. సో దీన్ని నిలబెట్టుకోవాలి. కేవలం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మోదీని చూసి మాత్రమే ఈ ఓటు పడి ఉంటే నెక్స్ట్ ఎన్నికల్లో పరిస్థితి ఏంటి? ఎందుకంటే రానున్న దాదాపు 6 నెలల వ్యవధిలోనే మనకి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఉంటే ఈసారి వచ్చేసరికి 35% అయింది. అంటే అది కేవలము ఢిల్లీ ఓటింగ్ ప్రభావితం చేసే పడిందా, లేదా అంటే ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ బలోపేతం వేయడానికి పడినటువంటి ఓటింగ్ అనేది తేలియాలంటే ఈ ఎన్నికలు అనేవి చాలా ముఖ్యం. సో వీటిలలో బీజేపీ సత్తా చాటగలిగితే రేపు ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష హోదాలో పోరాడమే కాకుండా కాంగ్రెస్ తో డి అంటే డి అనగలుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తే ఆ ఓట్ బ్యాంకింగ్ అంతా బీజేపీకి తీసుకోగలిగితే, బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ గా ముందుకు వెళ్ళగలిగితే బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ దిశగా అయితే ఆలోచన చేస్తున్నారు. అండ్ మీరు అన్నట్టుగా కొన్ని తీర్మానాలు అయితే పెట్టబోతున్నారు. ఆ తీర్మానాలు చేసిన తర్వాత వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనే విషయం గురించి అయితే పార్టీలో చాలా కీలకంగా మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి వీలైనన్ని సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు ఇవి గెలవాలంటే మనము క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలనుకుంటుంది. ఇప్పుడు పటిష్టమైనటువంటి నాయకులు మన దగ్గర ఉన్నారు, ఇంకా చాలా మంది వస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి చాలా మంది రావడానికి ఇష్టపడుతున్నా, మనం రాజీనామా చేసి రమ్మంటున్నాం కాబట్టి వాళ్ళు రావట్లేదు. ఎలక్షన్స్ అంటూ వస్తే చాలా మంది మన వైపు వచ్చేస్తారు. అప్పటి వరకు మనం పూర్తి స్థాయిలో ఎదగాలి, మన శ్రేణుల్ని అదేవిధంగా ఓట్ బ్యాంకుని కూడా డెవలప్ చేసుకోవాలి. ఆ దిశగా వెళ్ళాలంటే టఫ్ ఫైట్ ఇవ్వాలి. కాంగ్రెస్ కి మనం పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ చేసిన తప్పుదాలన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడము, అండ్ మోదీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి మంచి పనులు తీసుకెళ్ళడం, అట్ ది సేమ్ టైం బీజేపీ అధికారంలోకి వచ్చి ఏం చేస్తుంది, ఇప్పుడైతే బీఆర్ఎస్ చేసిన తప్పుదాలే కాంగ్రెస్ చేస్తూ వాళ్ళు చేయలేదా మేం చేస్తున్నాం అనడం, ఇది ఎంతవరకు కరెక్ట్? వీళ్ళకంటూ ఒక విలువలు లేవు. బీజేపీ అయితే కొన్ని మాకంటూ ఆ విలువలతో మేము చేస్తాము, మా తీర్మానాలు ఇవి అని చెప్పేసి కొన్ని అయితే చర్చించబోతున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రధాని మోడీకి కృతజ్ఞతలు కూడా చెప్తూ ఇంకొక తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ కి టఫ్ ఫైట్ ఇస్తూ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పూర్తి స్థాయిలో పై చేయి సాధించి, ఇది కేవలం ఢిల్లీ గెలుపు కాదు, ఢిల్లీలో కూడా మేము గెలవగలం అనేటువంటి ఒక సంకేతాన్ని అయితే బీజేపీ పంపాలని భావిస్తుంది. చూడాలి ఓవరాల్ గా ఏం జరుగుతుందో. ఇది ఈ లక్ష్యాన్ని పెట్టుకొని మాత్రం రానున్న ఈ ఎలక్షన్స్ వరకు మళ్ళీ 5 సంవత్సరాలు అయితే ఈ రానున్న లక్ష్యంతో పనిచేయాలని మాత్రము బీజేపీ ముందున్నటువంటి సవాల్. రైట్, థ్యాంక్ యూ స్వప్న.